ఆ ప్రియమైన సోదరులందరికీ నా శుభవందనాలు తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు కృపను బట్టి మనం ఈ దినం కూడా ప్రభు సన్నిధిలో ఆయన జీవం గల మాటలు మన హృదయానికి, మన ఆత్మీయ జీవితానికి, మన నిత్యమైనటువంటి జీవితానికి మనల్ని ఎక్కువగా బలపరిచి, స్థిరపరిచి, సిద్ధపరిచేటువంటి ఈ జీవం గల వాక్ను బట్టి నేను దేవుని స్తుతిస్తూ, ప్రభు ఈ వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తూ మన తలపైకి ఎత్తే నిరీక్షణతో ప్రభు వైపు చూడడానికి ఎంతగానో మనల్ని పురికొల్పుతున్నందుకు నేను దేవుని స్తుతిస్తూ, మీరు ఎంతో శ్రద్ధగా దేవుని వాక్యం వింటున్నందుకు కూడా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీ ముందు పెట్టాలని ఇష్టపడుతున్నాను. పరిస్థితులు బహుభయంకరంగా ఉన్నాయి లోకంలో. అసలు మనుషులు తమ దౌర్భాగ్యత గురించి ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఎందుకు ఇటువంటి జరుగుతున్నాయనే వేదనలో ఉన్నారు. కానీ ఆధ్యాత్మిక విషయాల్లో దేవుని పిల్లలు సంతోషంగా ఉంటే ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో వారు ధైర్యంగా నిలబడతారు అనేది దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆలోచన. కాబట్టి ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీ ముందు పెడతాను. సాధారణంగా మనుషులు ఈ మాటలు పలుకుతూ ఉంటారు. ధన్యజీవులండి వాళ్ళు, ఇటువంటి కష్టాలు చూడకుండా, ఈ బాధలు చూడకుండా వెళ్ళిపోయారండి అంటుంటారు. అసలు వీళ్ళు ధన్యులండి, వారు ధన్యులండి అంటారు. కానీ మానవ జీవితానికి మనం ఈ భూమి మీద ఉండేటువంటి కొన్ని పరిస్థితులు బట్టి మనుషులు మనల్ని ధన్యులు అనేది భౌతికపరమైనటువంటి వాటిని బట్టి అనుకుంటే, అసలైన వాటిని గురించి నేను మీ ముందు ఆధ్యాత్మిక స్థితిలో దేవుని పిల్లలు ధన్యజీవులుగా ఉంటారు, వారి ధన్యత నిత్యమైనది, నిత్యమైన ధన్యతను గురించి నేను మీ ముందు ఈ మాటలు చెప్పాలనుకుంటున్నాను. నిత్యమైన ధన్యత కలిగిన వ్యక్తి ధన్యజీవి. ఆ నిత్యత్వాన్ని, ఆ నిత్యమైన జీవితాన్ని కలగడానికి మనం ఏం చేయాలి? ఆ నిత్యమైన ధన్యత మన జీవితంలో ఉండిపోతుంది. అది ఈ భూనివాస కాలం వరకే కాదు, కానీ నిత్యము మనం దేవునితో ఉండేటువంటి ఒక ధన్యకరమైన జీవితాన్ని ఈ భూమి మీద ఉన్న కొద్ది కాలంలో మనం పొందుకుంటాం, సంపాదించుకుంటాం. అందుకోసమనే ఆ ధన్యత వైపు మనిషి తిరిగితే ఈ భూమి మీద బోళ్ళు సంపాదించినప్పుడు ధన్యులు అంటారు. అంత సుఖ సౌఖ్యాలు, భాగ్యాలు, భోగాలు అన్నీ ఉన్నాయి. ఏంటి కొద్దిగా మీకు? అన్నీ ఉన్నాయి, తినడానికి ఉన్నాయి, కట్టడానికి ఉన్నాయి, అసలు అనుభవించడానికి ఉన్నాయి, చాలా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ని అంటూ అన్నిటి మీద, ఈ యొక్క భూ సంబంధమైన ఆధిక్యతల మీద, అర్హతల మీద, ఐశ్వర్యాల మీద, భోగ భాగ్యాల మీద మనిషి దృష్టి తెలిపి వారిని అంటారు ధన్యులండి అనేది. అయితే ఈ ధన్యత తాత్కాలికమైందే. అందరూ చెప్పుకోవడానికి హఠాత్తుగా ఏదైనా విపత్తు జరిగినప్పుడు అయ్యో దౌర్భాగ్యులు అని అంటారు. ఇదంతా చాలా క్షణభంగురమైన విషయం. అయితే మనిషికి అసలైనటువంటి నిత్యమైన ధన్యతని అనుగ్రహించేటువంటి పరిస్థితి ఎంత గొప్పదో దేవుని వాక్యంలో మనం గమనిద్దాం. మొట్టమొదట దేవుని వాక్యంలో నుంచి దావీదు కీర్తన, 32వ దావీదు కీర్తన మొదటి 2 వచనాలు. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అసలు ఇది దేవుని యొద్ద నుంచి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి విషయం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు. అతిక్రమం ఏంటి? మనిషికి అతిక్రమం అనేది బహుభయంకరమైనటువంటి పరిస్థితికి దిగజారుస్తుంది. అతిక్రమము, ఇక్కడ పాపము, మరి దోషము. ఇక్కడ దోషము వల్ల, అతిక్రమం వల్ల, పాపం వల్ల ఈ వ్యక్తి జీవితము ధన్యకరంగా లేదు అన్నది మరొక విషయం. ధన్యత పొందాలా అంటే అతిక్రమాలు చేస్తున్న వ్యక్తి, పాపము చేస్తున్న వ్యక్తి, దోషిగా ఉన్న వ్యక్తి, ఈ 3 రీతులుగా ఉంది ఈ వ్యక్తికి దేవుని దగ్గర క్షమాపణ రావాలి. దేవుడు నిర్దోషి అని ఎంచాలి. మనిషి లోకంలో చాలా రీతులుగా నిర్దోషత్వం వచ్చింది, నిర్దోషి అని ఎంచబడ్డాను, అసలు కేసు కొట్టేశారు, వీరు నిర్దోషులు అని వాళ్ళు తేల్చి చెప్పారు అన్నప్పుడు ఆ వ్యక్తికి ఎంతో సంతోషం ఉంటుంది. కానీ దేవుని చేత నిర్దోషి అని ఎంచబడటం అనేది చాలా ధన్యకరమైనటువంటి పరిస్థితి. అందుకోసమే ఇక్కడ 3 మాటలు నేను మీ ముందు పెడతాను. ఈ క్షమాపణ, ఇప్పుడు ఈ నిర్దోషత్వము, ఇదంతా రావాలంటే గమనించండి. మొట్టమొదట ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడం, ధర్మాన్ని అతిక్రమించడం. ఇది
గొప్ప అంటే ఒక మాటలో ఆలోచించాలంటే అతిక్రమం అనేది భయంకరమైనది అనమాట. ధర్మశాస్త్రం, దేవుడు చెప్పిన ధర్మాన్ని, ఆయన ధర్మశాస్త్రాన్ని, ఇది నువ్వు ఈ విధేయత చూపడం నీ ధర్మం, నువ్వు దేవునికి చేయాల్సినటువంటి కార్యాలు చేయడంలో, ఆయనని దేవుడిగా గణపరచడంలో, సృష్టికర్తను, మన జీవితానికి సమస్తానికి ఆధారమైన మన ప్రభువుని, మన సర్వ సృష్టికర్తను పక్కన పడేసి ఆయనని పక్కన పెట్టి ఆయన చేత సృష్టించబడిన దేనినైనా మనం దేవుడు అని అన్నప్పుడు అది అతిక్రమం. ఆయన లాంటి వారు ఎవరు లేరు. ఆయన సర్వ సృష్టికర్త. అంతేకాకుండా అంటే చేయవలసిన కార్యాన్ని చేయకుండా, చూడండి, దేవుడు ధర్మశాస్త్రంలో మొదట దేవునికి స్థానం ఇవ్వాలి. ఆయనను తప్ప, ఆయన దేవుడు కనుక ఆయనని ఏ రూపంలో చూడకూడదు అని, ఆయనకి ఏ రూపం పెట్టడానికి వీల్లేదు. అది మనిషికి ఏమాత్రం దేవుడు ఇవ్వలేదు. ఆయన రూపాన్ని ఒక చిన్న వస్తువులో పెట్టడానికి వీల్లేదు. ఒక చెట్టులోనో, ఒక రాయిలోనో, ఒక రకమైనటువంటి ఆకారంలోనో పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన మానవ ఊహకు అతీతుడు. ఆయనకి ఏ రూపము అని నిర్ధారించగలం మనం. అటువంటి దైవత్వపు లక్షణాలు, దైవత్వపు శక్తిని మనము మానవ కల్పితమైన వాటికి పరిమితం చేస్తే అది అతిక్రమం. గమనించండి. నెక్స్ట్ మనం గమనిస్తే చేయవలసిన దాన్ని ఇందులో చేయకుండా ఒక్కోసారి దేవుడు ఇది నీవు చెయ్యి, ఇది నీ ధర్మం, ఇది నీ యొక్క బాధ్యత, ఇది నువ్వు నీ కర్తవ్యం, ఇది నువ్వు చెయ్యి అన్నప్పుడు అది చేయకుండా అది పక్కన పెట్టి పక్కదారి పట్టడం అనేది భయంకరమైనటువంటి విషయం. ఇది భయంకరమైనటువంటి విషయం. చేయవలసిన దాన్ని చేయకపోవడం అనేది ఇది భయంకరమైన విషయం. మూడోది, శిక్షకు తగిన నేరాన్ని అనుభవించడం. ఆ శిక్ష ఖచ్చితంగా, ఈ ఘోరమైన నేరం, ఒక హత్య చేశాడు, ఖచ్చితంగా శిక్ష అక్కడ అమలు చేయబడుతుంది. కాబట్టి ఇటువంటివి అన్నీ లోపల ఉన్నాయి. పాపము, ఈ పాపం అన్నమాట, ఇది క్రియా పాపం. శిక్షకు తగిన నేరం అనేది తమ క్రియల ద్వారా వాళ్ళు చేస్తున్నటువంటి పాపం. దోషాలను మనం గమనిస్తే, ఈ దోషాన్ని మనం తెచ్చుకున్నప్పుడు ఆ పాపిని, ఆ పాపాన్ని, ఆ దోషాన్ని, ఆ అతిక్రమాన్ని, ఇది మొత్తాన్ని పెట్టి ఆ వ్యక్తికి చుట్టి పెట్టి, శత్రువైన అపవాది ఆ వ్యక్తిని ఏమాత్రం నిర్దోషిగా ఎంచకుండా, ఆ నిర్దోషం అనేది లేకుండా ఆ దోషంతో నింపేసి ఆ వ్యక్తి జీవితాన్ని నిత్య నాశనానికి తీసుకెళ్తుంటాడు. నువ్వు అతిక్రమించావు, నువ్వు దోషం చేసావు, అసలు నువ్వు మంచి అనేది తెలిసి కూడా, చేయవలసింది చేయాలని అని తెలిసి కూడా, సత్యం అనేది తెలిసి కూడా, ధర్మం అనేది తెలిసి కూడా, న్యాయం అనేది తెలిసి కూడా నువ్వు దాన్ని పక్కన పెట్టి, దాని గురి తప్పి ప్రక్కదారి పెట్టి నీ జీవితం జీవిస్తున్నావు. దోషం అది. అంతేకాకుండా దేవుడు నేను శిక్షిస్తాడు అని తెలిసి కూడా శిక్షకు తగినటువంటి నేరం అనుభవించడానికి, ఆ శిక్షను గురించి లెక్క చేయకుండా నీవు భయంకరమైనటువంటి ఘోర పాపాన్ని చేస్తున్నావు. కాబట్టి నీకు శిక్షార్హుడివే. కాబట్టి మనిషి శిక్షార్హుడిగా ఉండడానికి, దోషిగా ఉండడానికి, దేవుడు చెప్పిన మాట, ఆజ్ఞ అతిక్రమించడానికి, దేవుని ఆజ్ఞకి శిరసావహించకుండా. అందుకే ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపం వల్ల వచ్చే జీవితం మరణం. ఆజ్ఞను అతిక్రమించడం, చేయవలసిన దాన్ని చేయకపోవడం, శిక్షకు తగినటువంటి నేరం చేస్తూ శిక్షలోనే ఉండిపోవడం. ఈ మూడు ఈ రీతిగా మనిషిని శత్రువు బంధించేస్తాడు అపవాదికి. ఇటువంటి పరిస్థితులు తెచ్చిపెట్టినప్పుడు దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా? అద్భుతమైన రీతిగా ఆయన మనల్ని ప్రేమించి, మనలో ఉన్న ప్రతి ఈ మూడు రీతిలుగా మన ఆత్మీయ జీవితంలో, అంటే మనిషి నిర్దోషిగా లేడు, అతిక్రమాలతో ఉన్నాడు, మరి అక్రమంగా జీవిస్తున్నాడు, పాపానికి తగినటువంటి శిక్షను అనుభవించడానికి మరి ఉన్నాడు. ఇవన్నీ ఉన్నప్పుడు ఈ వ్యక్తిని రక్షించేది ఎవరు? ఈ వ్యక్తిని ధన్యకరంగా, ధన్యజీవిగా చేయగలిగింది ఎవరు? ధన్యజీవి అంటే ఆ వ్యక్తిలో ఇవన్నీ తొలగిపోవాలి. దేవుడు ఆ వ్యక్తిని నిర్దోషి అని ఎంచి డిక్లేర్ చేయాలి అతని నిర్దోషత్వాన్ని. అది ఎలా అవుతుంది? అందుకని యేసుక్రీస్తు ప్రభువు అద్భుతమైన రీతిని యెషయా 53వ అధ్యాయంలో ఆయన 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. ఆ గాయాలన్నీ మన అతిక్రమం. మనం అతిక్రమించిన ప్రతిదాని
ఆ క్రియ యొక్క ఫలము యేసుక్రీస్తు ప్రభు శరీరం గాయాలైపోతుంది. ఆ గాయాల్లో స్రవిస్తున్న రక్తం, ఆ అతిక్రమ క్రియల వల్ల మనం చేసినటువంటి అతిక్రమాలు, ఆ ప్రియ ప్రభు ఆ ఘోరమైన ఆ యొక్క శిలువ శ్రమకు ఆయన గాయాలను పొందడానికి అవి మూలమయ్యాయి. అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి నలుగొట్టబడ్డాడు. మన దోషం చేయవలసింది చేయకుండా చేయరానిది చేయడం, దాన్ని ప్రక్కన పెట్టి ప్రత్యామ్నాయాన్ని మరొక దారి పట్టి మరొక దాని కోసం వెళ్ళిపోవటం. కాబట్టి అది దోషం. ఆ దోషాన్ని బట్టి నలుగొట్టబడిన మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. మనము దేవునితో సమాధాన పడకుండా శిక్ష. అందుకని రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు, శిక్ష లేకుండా. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క శిలువ బలియాగం మనం నిత్యమైన ధన్యతలోకి తీసుకొచ్చింది, ధన్య జీవులుగా చేసింది. ధన్యత అనేది యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుడు ద్వారా నీతిమంతులుగా తీర్చబడి దేవుని బిడ్డలు నీతిమంతులుగా తీర్చబడినందుకు ఆయన మనల్ని నీతిగా తీర్చడానికి ఈ రీతిగా మన సమాధాన అర్థమైన శిక్ష అతని మీద పడిన. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగును. ఇంకా మనం గమనిస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా మన కోసం ఆయన మన దోషాన్ని భరించాడో మనం గమనిస్తే ఇక్కడ 12వ వచనం, వారి 12వ వచనం ఆ చివరి భాగంలో మనం గమనిస్తే యెషయా 53:12 చివరి వచనం, అతిక్రమం చేయు వారిలో ఎంచబడిన వాడు ఆయన అనేకుల పాపమును భరించేవాడు ఆయన. అతిక్రమం చేయువారిలో ఆయన ఎంచబడ్డాడు, అనేకుల పాపాన్ని భరించాడు. ఇంకా మనం ఆయన గురించి చూస్తే మరి 11వ వచనం, అతడు తనకు కలిగిన వేదన చూసి తృప్తి పొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించచ్చు. ఇక్కడ గమనించిన దోషాలు భరించాడు, పాపాల్ని భరించాడు, ఇక్కడ మన అతిక్రమాల్ని భరించాడు. కాబట్టి ఈ 3 విషయాలు మనం గమనిస్తే ఏలి అనగా అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను అనేకుల పాపమును భరించచ్చు, తిరుగుబాటు చేయవారి గురించి విజ్ఞాపన చేశాను. కాబట్టి నిర్దోషిగా ఎంచబడ్డము, మనము పాపంలోంచి విడుదల పొందటము, మన అతిక్రమాలోంచి బయటపడడం, ఇదంతా మనం చేసే కార్యం కాదు, మన వల్ల కాదు. అతిక్రమం చేశాము, వద్దన్నది దేవుని ఆజ్ఞను మేరడం జరిగింది. మరి చేయవలసిన దాన్ని చేయకుండా వదిలిపెట్టేసి పక్కదారి పట్టడం జరిగింది. ఏదెన్లో ఆదము హవ్వలు ఏది వద్దన్నాడో, ఏది చేయొద్దన్నాడో, ఏది అతిక్రమమో, ఏది తినవద్దన్నాడో ఆ ఫలాన్ని తినొద్దు. ఇది ఆజ్ఞ, ఆయన దగ్గర నుంచి వచ్చిన ఆజ్ఞ. దేవుడు మొట్టమొదటి మనిషికి చూపించిన అద్భుతమైన దారి ఇది. వద్దన్నాడు, కానీ అతిక్రమించిన తర్వాత చేయవలసిన దాన్ని చేయలేదు. అసలు దేవుడిచ్చిన ప్రతిదాన్ని కూడా మనము ఆయన మనకిచ్చింది శ్రేష్టమైనది, అదే అద్భుతమైనది, అదే మన జీవితానికి యోగ్యమైనది, అంతకంటే శ్రేష్టమైనది లేదు అని మనం గ్రహించాలా, నమ్మాలా. అటువంటి నమ్మిక లేకుండా దేవునికి తెలుసు మీరు ఇది తింటే దేవతలుగా ఉంటారని దేవుడికి తెలుసు, అందుకే మీకు ఇవ్వలేదు అని అంటే దేవుని పక్కన పెట్టి నీవు ఇంకొక రీతిగా నీ జీవితాన్ని ఇంకొక స్థితిలో ఇంకొక రీతిగా నువ్వు దాన్ని బహుయోగ్యంగా మహిమకరంగా, అంటే ఒక మాటలో చెప్పాలంటే నీ సొంత ప్రయత్నాలతో దేవుడిచ్చేదానికంటే గొప్పదాన్ని తెచ్చుకోవన్న అబద్ధం అక్కడ వచ్చింది. అంటే దేవుడిచ్చిన దానికంటే గొప్పది, దేవుడేమో మహిమకరమైంది ఇచ్చాడు. అపవాది ఏమంటాడంటే దేవుడిచ్చిన దానికంటే గొప్పదాన్ని నువ్వు తయారు చేసుకో, నువ్వు చేసుకో, నువ్వు ఆయన ఇచ్చిన దాని మీద ఆధారపడదు. అందుకే మొదటి నుంచి కూడా మనిషికి ధన్య జీవి ఎప్పుడంటే దేవుడిచ్చింది 100కి 100 ఖచ్చితమైంది, సత్యమైంది, యోగ్యమైంది, మహిమకరమైంది, ప్రభావం కలిగింది, అది నిత్యమైనది. కానీ మనం తెచ్చుకునేది, మనం కల్పించుకునేది, మన ఇష్టానుసారంగా మనం జీవించేది చాలా తాత్కాలికమైనది. దానిలో ఏముంది గమనించండి. దేవతలాగా అవుతానంటే ఆ పండు తిన్న వెంటనే పూర్తిగా దిగంబరత్వానికి వచ్చేసారు.
మొత్తం కోల్పోయారు. అబద్ధాన్ని నమ్మినందుకు మొత్తం కోల్పోయారు. దౌర్భాగ్య స్థితి వచ్చింది. ధన్యత పోయి దౌర్భాగ్య. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. 33వ దావీదు కీర్తనలోనే ఇక్కడ ఆ మాట, అద్భుతమైన మాట ఇక్కడ మనం చదువుకుంటే శ్రేష్టమైనటువంటి మాటలు అందులో ఉన్నాయి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. 10వ వచనం, 10, 11, 12 వచనాలు మనం చూస్తే ఆయన 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 మాట సెలవీయగా దాని ప్రకారమైన ఆయన ఆజ్ఞాపింపగా కార్యము స్థిరపరచబడెను. గమనించండి, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచు జనులు ధన్యులు. ఆయన ఎలాంటి వాడంటే, ఆయన ఏదైనా ఆజ్ఞాపిస్తే ఆ కార్యం స్థిరపరచబడుతుంది. ఆయన ఆజ్ఞాపించాడంటే, దేవుడు అక్కడ ఆజ్ఞాపించాడు, ఇది మీరు తిన్న దినమున నిశ్చయముగా చచ్చెదరు. అది ఆజ్ఞ. అది స్థిరం అంటే దాన్ని కొట్టివేయడానికి లేదు, దాన్ని మార్చడానికి లేదు, దాన్ని పక్కన పెట్టడానికి లేదు. ఇది నన్ను దేవుని పిల్లలకి దేవుని ఆజ్ఞ పట్ల గౌరవం, దేవుని ఆజ్ఞ పట్ల ఎంతో ప్రత్యేకమైనటువంటి ఆ నమ్మకము, ఆ ఆజ్ఞ పట్ల దేవుని ప్రేమను ఎరిగిన వారై ఆ ఆజ్ఞను గౌరవించటం, గణపరచటం, ఆజ్ఞను స్వీకరించటం, ఆజ్ఞ పట్ల ఇష్టం కలిగి ఉండడం అనేది చాలా కష్టమైపోతుంది. అందుకోసమనే ఆజ్ఞాపించావంటే నువ్వు, దేవుడు ఆయన ఆజ్ఞాపింపగా కార్యం స్థిరమైపోతుంది. దేన్నైనా ఆజ్ఞాపిస్తే ఫస్ట్ ఆదిలోనే మనిషిని ఆజ్ఞాపించాడు ఆయన, తినవద్దు, నువ్వు తింటే నిశ్చయంగా వచ్చేస్తావు, అంతే. అక్కడ స్థిరమైపోయింది. కానీ ఆ ఆజ్ఞలో నుంచి, ఆ అతిక్రమంలో నుంచి, ఆ దోషములో నుంచి, ఆ పాపంలో నుంచి బయటకు రావడానికి ఎవరి తరం కాలేదు, ఎవరు చేయలేదు. అందుకోసమనే యేసుక్రీస్తు ప్రభు అనేకుల పాపం భరించాడు. మన దోష శిక్ష ఆయన మీద పడింది, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. మన అతిక్రమ క్రియల గురించి, మన అతిక్రమాలను బట్టి నా ప్రభువైన యేసయ్య గాయపరచబడ్డాడు. అందుకే లోక పాప భారం మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన యోహాను సువార్త 1:29లో అనేకుల పాప భారాన్ని, లోక పాప భారాన్ని మోసుకుని వెళ్ళాడు ఆయన. అందుకే ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆ కార్యాన్ని మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, మన ధన్యత మనం తెచ్చుకొని మనం సంపాదించుకునే దానికి, అంటే అది మనం సంపాదించుకునేది కానే కాదు, మన చేతిలో లేనే లేదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 10వ వచనం చూస్తే, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడ్డ చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడ్డాం. పరిశుద్ధత, ఆ పాపమంతా తొలగిపోవాలి. ఆ పాపం తొలగిపోవడానికి ఏ శరీరం, ఏ శరీర కార్యానికి, ఏ శరీర సుఖానికి, ఏ శరీరము ఆశపడింది, తింటే బాగుంటుందని శరీరం ఆశిస్తుంది, అనుభవిస్తే బాగుంటుందని శరీరం అనుభవానికి, దాన్ని అనుభవించాలని కోరుతుంది. అసలు ఆ అనుభవం కోసం వెళ్ళిపోతుంది. అసలు అది తినేసిన తర్వాత నా రూపం ఎంత బాగా ఉండిపోద్దానని, నేను ఎంత బాగా కనిపిస్తానో, ఎంత గొప్పగా ఉంటానో, అదొక డంబం అనమాట. మనిషి ఎప్పుడు అట్లే అనుకుంటారు. మనిషి ఎప్పుడు కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు దేవుని చిత్తంలో నుంచి పక్కకు తీసుకెళ్ళిపోతాయి. దేవుని మార్గంలో నుంచి, దేవుని ఇష్టంలో నుంచి, దేవుడు మనకు సిద్ధపరిచిన వాటిలోంచి పక్కన తీసుకెళ్తాయి. అప్పుడే మనకు దౌర్భాగ్యత, ఆ ధన్యత పోయి దౌర్భాగ్యత వస్తుంది. ఆ దౌర్భాగ్యత అనేది ఎంత భయంకరంగా ఉంటుంది అంటే, దేవుని వాక్యంలో ఉన్న మాట యోబు గ్రంథంలో భయంకరమైనటువంటి ఈ దౌర్భాగ్యతను గురించినటువంటి యోబు గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్నాయి మాటలు ఒకసారి చదువుకున్నాను. ఆ 5వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, నీవు మురళిడి ఎడల నీ ఉత్తరమీయగలవాడు ఎవడైనా ఉండునా? పరిశుద్ధ దూతలలో ఎవరి తట్టు తిరుగుదువు? దౌర్భాగ్యమును గురించి ఏడ్చుట వలన మూడులు నశించరు. దౌర్భాగ్యాన్ని గురించి ఏడ్చి ప్రయోజనమే. ధన్యతతో దేవుని యందు యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో, ఆ దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదంలో, దేవుడిచ్చినటువంటి ఆ మహిమలో, ఎంత సమాధానంలో సంతోషంగా ఉన్న ఆది దంపతులైన ఆదాము హవ్వ లాంటి ఆ యొక్క ధన్య జీవులు ఎవరున్నారు? అంత ధన్యతగా ఉన్నప్పుడు కోల్పోయారు సమస్తాన్ని. సమస్తాన్ని కోల్పోయిన తర్వాత దౌర్భాగ్యాన్ని గురించి ఏడ్చుట వలన ఏం ప్రయోజనం?
గమనించండి, మూర్ఖులు దౌర్భాగ్యం గురించి ఏడ్చడం వల్ల మూర్ఖులు నశిస్తారు. నాకు ఈ స్థితి వచ్చింది, నాకు ఆ స్థితి వచ్చింది, నేను ఇంత దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయాను, ఇంకెందుకు నా జీవితం అంటూ శత్రువు అలాగా దౌర్భాగ్యాన్ని చూపిస్తాడు. నువ్వు పనికిరావు, అయిపోయింది, నీ పరిస్థితి బాగలేదు, నీవు ఓడిపోయావు, నీవు అసలు ఇంత ఘోర పాపం చేశావు, నువ్వే ఇంత దోషం చేశావు, నువ్వు ఇంత అతిక్రమం చేశావు, నిన్ను దేవుడికి నీకు స్వీకరించడు, నీ గతి ఇంతేనని ఏ పాపం చేయడానికి అపవాది మనిషిని ప్రేరేపిస్తాడో, పాపం చేసిన తర్వాత ఆ వ్యక్తికి దాని మీద అసహ్యత పుట్టించి, ఆ వ్యక్తి మీద తనకే అసహ్యత పుట్టించి ఆ వ్యక్తికి చాలా వేదన పుట్టిస్తాడు, విరక్తి చెందేటట్టు చేస్తాడు, పిచ్చివాళ్ళగా చేస్తాడు, క్రూరులుగా చేస్తాడు, దేవుని మీద తిరుగుబడే వాళ్ళగా చేస్తాడు. అసలు దేవుడు నాకేం చేశాడు అని దేవుణ్ణి దూషించే వాళ్ళగా చేస్తాడు. అటువంటి భయంకర పరిస్థితి, దౌర్భాగ్య స్థితి బహు భయంకరమైంది. కానీ దౌర్భాగ్యత ఇలా ఉంది, ధన్యత ప్రభువులో ఎంత గొప్ప మాట. కాబట్టి దేవుని బిడ్డ, ఈ దినాన నీ ధన్యకరమైన జీవితాన్ని ఎక్కడి నుంచి మనం పొందుకుంటున్నాం? ఎక్కడ దేవుడి ధన్యతనిస్తున్నాడు? దౌర్భాగ్యత అనేది ఎవరు మనల్ని దౌర్భాగ్యులుగా చేశారు? దేవుడు చేయలేదు. దుష్టుడైన అపవాది ఆలోచన ఎప్పుడైనా మన మీదకి వస్తే వాడు చేసే పని ఇదే. కాబట్టి దుష్టుడి యొక్క కార్యాలు ఎలా ఉంటాయి? 36వ దావీదు కీర్తన 1వ వచనం, భక్తిహీన హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు, వారి దోషము బయలుపడి అసహ్యముగా కనబడే వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థితి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకు కపటమునకు ఆస్పదములు. భక్తిహీనులు దేవుడి భయం లేని స్థితిలో ఉండేవాడు, దేవుడిని లెక్క చేయని స్థితిలో ఉండే, దేవుడే అసలు అక్కర్లేదు. అటువంటి వాళ్ళకి అతిక్రమం అనేది ఒక దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవోక్తి అన్నమాట. ఆ ప్రవచనం లాంటిది అన్నమాట. అంటే ఆ దేవోక్తి అంటే అది దేవుని మాట కంటే, దేవుడిచ్చిన దానికంటే గొప్పదన్నమాట. కాబట్టి వాడు ఎంత ఆ కట్టడని, ఇది ఖచ్చితం, అసలు నాకేం భయం లేదు, నేను ఈ పని చేస్తే నాకేం పర్వాలేదు, నన్ను ఎవరు ఆదుకునేవాడు, నాకేం కష్టం లేదు, నాకు నష్టం లేదు, నేను అతిక్రమిస్తాను. ఒక దేవోక్తిలాగా దేవుడు చెప్తే ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది పాపం చేసే వాళ్ళకి. ఈ పాపం చేస్తే నాకేమీ కాదు, ఏమి జరగదు, నా ఇష్టం అంటూ విడిగా తిరుగుతూ విడిగా పాపం చేస్తున్న వ్యక్తులకి దేవుని భయం బొత్తిగా ఉండదు. నిజంగా వారిని ఏమనాలి మనం? వారి దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. వారి దోషం అట బయటపడిపోయి కనబడతా ఉంటుంది. బయటపడి అసహ్యంగా కనబడితే వాళ్ళ దృష్టి అది ముఖస్థుతి చేస్తారు. భలే తప్పు చేసావు, బ్రహ్మాండంగా చేసావు, భలే పాపం చేసావు, నీవు భలేగా నీ ప్లాట్ చాలా మంచి ప్లాట్ వేసావు, సక్సెస్ అయ్యావు అని వాని దోషము వాడిని ఆ వ్యక్తుల్ని ముఖస్థుతి చేస్తూ ఉంటుంది. ఎంత వాళ్ళ మాటల్లో కపటం, అపవిత్రత, ఇంత ఘోరమైన పరిస్థితి ఉన్న వ్యక్తిగా మార్చేసేది ఈ అతిక్రమ పరిస్థితి, భక్తిహీనత. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? అటువంటి వారి విషయంలో ఆ అతిక్రమాలతోటి, ఆ భయము లేని స్థితిలో, ఆ దుష్ట స్థితిలో, ఆ దౌర్భాగ్య స్థితిలో ఉండడం అనేది దేవునికి ఇష్టం లేదు. కాబట్టి వారిని రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అయితే ఒకటి ప్రభు అడుగుతున్న మాట ఏంటంటే, ఆయన మనల్ని ఇక్కడ 32వ దావీదు కీర్తన 6వ వచనం, కావాలని దర్శన కాలమందు భక్తి గలవారు నిన్ను ప్రార్థన చేస్తారు. దర్శన కాలం, దేవుడు మనకు దొరికే కాలం ఇది, దేవుని మాట వినే కాలం ఇది. దేవుడు తన దగ్గరకు వచ్చిన వాళ్ళని తోసివేయడు, అంతే. ఆయన ఒక విధానాన్ని ఏర్పాటు చేశాడు. ఎంత గొప్ప మాట అది! క్షమాపణ, క్షమించేదానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. అందుకే 32వ దావీదు కీర్తన 5వ వచనంలో, నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటిని, నీవు నా పాప దోషమును పరిహరించున్నావు. దావీదు మహారాజు ఈ కీర్తన రాసినప్పుడు ఆయన బత్షెబతో పాపం చేసిన తర్వాత రాసిన కీర్తనలాగా ఉంది. దైవజ్ఞానం ఈ కీర్తనలో పైన రాస్తుంది దైవజ్ఞానం. తన అతిక్రమాల విషయంలో తనకు నెమ్మది లేదు, తన పాపం విషయంలో నెమ్మది లేదు, తనకున్నటువంటి తను దోషిగా నెమ్మది లేని స్థితిలో ఉన్నాడు. అందుకోసమనే 3వ వచనం, నేను మౌనినై ఉండగా
దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వల్ల నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. భయంకరమైన చేసేటప్పుడు బాగానే ఉంటుంది ఆ వ్యక్తికి. చేసేసాననేటువంటి ఏం పర్వాలేదని అనిపించి శత్రువు వాడిని బాగా ప్రేరేపిస్తూ చేపిస్తూ ఉంటే ఆ పాపం రుచి బాగానే ఉందనుకొని చివరికి దాని పర్యవసానం ఒక రకమైన వేదన, బాధ. అంటున్నాడు భక్తుడు, నా వల్ల కాదు, నీ చెయ్యి నాకు బరువుగా ఉంది, అసలు దివారాత్రులు నెమ్మది లేదు. ఇటువంటి పరిస్థితిలో ఒక నిర్ణయానికి వచ్చాడు. దేవా, నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమంలో ఒప్పుకొందును అనుకుంటుని. ఇది గొప్ప విషయం అన్నమాట. ఇది ధన్యకరమైన విషయం. నిజంగా దేవుడు ఎంతగా క్షమిస్తాడంటే కప్పుకోకుండా యథార్థంగా ఒప్పుకున్నప్పుడు ఆ అతిక్రమాలకి పరిహారం అనేది ఎలా ఉంటుందో, ఆ పాపం ప్రాయశ్చిత్తం చేయడానికి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో, ఆయన నిర్దోషి అని మనల్ని తీర్చడానికి ఆయన ఎంత దోషిగా నిలబడ్డాడో ఆ శిలువ కార్యం అప్పుడు అర్థమవుతుంది అనమాట. అంత గొప్ప కార్యం అనమాట. ప్రభువు మనకు చేసిన గొప్ప కార్యాన్ని ఉన్నట్టుగా మన పాపం ఒప్పుకున్నప్పుడు మాత్రమే మనం ఆ కార్యాన్ని చూడగలం. అందుకే హెబ్రీ భాషలో ఈ ఒప్పుకోవడం అనేది, పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకున్నప్పుడు దేవుడిచ్చే క్షమాపణ 3 మాటల్లో కనబడుతుంది అనమాట. క్షమించడం అని అంటే, ప్రభువు మనం క్షమిస్తే ఎట్లా ఉంటుంది అని అంటే, ఎత్తి పైకి లేపడం. క్షమించడం అంటే పడిపోయే పాపం అనేది పడద్రోసి మనిషిని లేవలేకుండా చేస్తుంది. ఈ అతిక్రమం కానీ, ఈ దోషం కానీ, ఈ పాపం కానీ ఇది మనిషిని పడద్రోసి పైకి లేవనీయకుండా. 36వ దావీదు కీర్తనలో ఉన్నటువంటి శ్రేష్టమైన మాటలు, 36వ దావీదు కీర్తన 12వ వచనం, అదిగో పాపం చేయువారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. పడద్రోయబడిపోయిన పరిస్థితి. ఈ అవిధేయత, ఈ అతిక్రమము, ఈ అవిశ్వాసం వల్ల వస్తుంది. దేవుని మాట నమ్మనందువల్ల వస్తుంది. నమ్మకం లేకుండా, దేవుని మాట నమ్మకుండా అబద్ధికుడి మాట నమ్మినందువల్ల, అపవాది మాట నమ్మినందువల్ల, లోకము అబద్ధం చెప్పినప్పుడు అబద్ధం వల్ల వస్తుంది. కాబట్టి వచ్చినప్పుడు చూడండి, పాపాలు ఒప్పుకుంటే అసలు ఆ ఒప్పుకున్న వారికి ఏం చేస్తాడు దేవుడు గమనించండి. క్షమించడంలో ఉన్న 3 అద్భుతమైన విషయాలు. ఆ పడద్రోయబడిన వారు ఎత్తి పైకి లేపడం వాళ్ళని, ఆ బరువు వాళ్ళ మీద నుంచి తొలగించడం. ఏది పడద్రోసిందో, దేని కింద పడి ఉన్నారో ఆ బరువును తొలగించడం. రెండవదిగా వారిని ప్రేమతో కప్పడం. వారి దిగంబరులుగా అయిపోయారు. పాపం మొత్తం ఊడ్చుకుని వెళ్ళిపోయింది. ఉన్నదంతా ఊడిపోయింది. చేసిన ఆ నేరానికి, ఆ దోషానికి, ఆ పాపానికి ఉన్నది మొత్తం అయిపోయింది. దిగంబరిగా మారిపోయిన ఆ వ్యక్తికి, దిగంబరిగా పడిపోయిన ఆ వ్యక్తికి. అందుకే ఏదేనలో వాళ్ళు మహిమ కోల్పోయాక దిగంబరులను తెలిసి సిగ్గుపడిపోతున్నారు. ఒకరినొకరు చూసుకోలేకపోతున్నారు. నిజంగా దిగంబరులు ఎవరు గణపరుస్తారు? వస్త్రం అనేది ఘనతకు సూచన. ఘనపరచడం అనేది దేవుని యొక్క స్వభావం. అవమానపరచడం పాపంలో నుంచి వచ్చింది, అపవాది యొక్క స్వభావం. పాపం చేయడానికి అపవాది ఎప్పుడు కూడా మనిషిని బట్టలు ఇప్పించేస్తాడు. ఎంతగా బట్టలు ఇప్పించేస్తాడు, గౌరవం లేకుండా చేస్తాడు. ఒక దిగంబరి తిరుగుతా ఉంటుంది. ఒక ఆవిడ ఒక రాణిలాగా, ఒక నవాబుకి చాలా గొప్ప సహచరిగా ఉండేది అనమాట. ఆమెకి పిచ్చి వచ్చింది, కొన్ని దయ్యాలు పట్టాయి. ఆమె దిగంబరిగా తిరుగుతూ ఉండేది. మేము ఒక ఊర్లో ఉన్నప్పుడు ఆమె గురించి చెప్పేవాళ్ళు, చాలా సౌందర్య రాశి, అందమైన వ్యక్తి. అలా తిరుగుతుంటే చూడలేకపోయేవాళ్ళు, స్త్రీలైతే చూడలేకపోయేవాళ్ళు. అయ్యో, ఒకప్పుడు రాణిలాగా బతికిందంట, ఇలా ఎందుకుందని ఆమెకి చాలామంది దయదలిచి మంచి బట్టలు ఇస్తే ఆమె బట్టలు తీసి పారవేసేది. ఆ బట్టలు పారవేసేది. అస్సలు ఒక్క బట్ట కూడా ఒంటి మీద ఉంచుకునేది కాదు. ఆమెను చూస్తున్నప్పుడు నేను ఆలోచించేదాన్ని, ఈ వ్యక్తి ఇంతమంది బట్టలు ఇచ్చినా తీసుకోదు, సరైన ఆహారం పెట్టినా తీసుకోదు, అలా తిరుగుతూ ఉంది అంటే ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మ శక్తులు. అందుకే దేవుని పిల్లలారా ఆలోచించండి. శత్రువైన అపవాది ఎప్పుడు నిన్ను దిగంబరిగా చేయాలని చూస్తాడు, నీకు అవమానం రావాలని చూస్తాడు, నిన్ను దోషిగా నిలబెడతాడు, నిన్ను ఒక అతిక్రమం చేసే వ్యక్తిగా నిలబెడతాడు. నీవు పాపానికి శిక్ష నీకు పడాల, ఆ శిక్ష కింద నువ్వు ఉండాలని చూస్తాడు. అట్లా
దిగంబరిగా తిరుగుతున్నప్పుడు అయ్యో అయ్యో, ఒక్కొక్కసారి ఆమెకి మైండ్ బాగా, ఒక్కొక్కసారి కొంచెం బాగున్నప్పుడు మంచి బట్టలు ఎవరైనా వేసుకొని ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చి అలా తాకుతుంది. అసలు ఆ మైండ్ బాగుందా, లేదా ఆ శత్రువు అలా చేస్తున్నాడా? కొన్ని సందర్భాల్లో దూరంగా పారిపోవడం జరుగుద్ది. ఆమె దగ్గరికి వస్తుంటే ఆ వ్యక్తులు తాకి నవ్వుద్ది. అంటే మీరు బట్టలు వేసుకున్నారు, నేను బట్టలు లేకుండా తిరుగుతున్నాను అన్నట్టు సవాలుగా. దేవుని బిడ్డలారా, ఇటువంటి దురాత్మ శక్తులు, భయంకరమైన అంధకార శక్తులు మానవ జీవితాల్ని అసలు పబ్లిక్గా అలాగ చేస్తున్నప్పుడు కొంతమంది అనుకోవచ్చు నేను బాగున్నానని. కాదు, ఆత్మీయంగానే దౌర్భాగ్యులుగా మార్చి వారికి దేవుని ఎదుట ఘనత లేకుండా, దేవుని ముందు సంతోషం లేకుండా, దేవుని చేత నిర్దోషి అని వాళ్ళు ఎంచబడకుండా, దేవుడు చేసిన దేవునికి మహిమ రానియకుండా, ఆ కార్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోనికుండా శత్రువు వాళ్ళకి కళ్ళు మూసేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు కప్పడం అన్నమాట. దేవుడు తన ప్రేమతో కప్పాడు, ఆయన వస్త్రాలు కప్పాడు. అందుకని ఏదేళ్ళలో ఆదికాండం 3వ అధ్యాయంలో చర్మపు చొక్కాయలు చేయించి కప్పాడు. ఈ దినాన్ని కూడా దేవుని బిడ్డ, నీ పాపం, నీ అతిక్రమం, నీవు దేవుని మాటని పక్కన పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ, నీవు ఇంకొక దాన్ని అసలైన దాన్ని వదిలిపెట్టి మరొక దాని వైపుకి వెళ్ళిపోతూ, అసలు దేవుని శిక్షను, నీవు శిక్షకు పాత్రుడు అన్న సంగతి, పాత్రురాలు అన్న సంగతి మర్చిపోయి నువ్వు చేయరాని నేరాలు చేస్తే దేవుని ప్రేమ చేతులు చాపి అవిధేయతతో ఉండే వాళ్ళకి దినమంతా వారి వెంట అవిధేయులై తమ ఇష్టానుసారంగా నడిచే బిడ్డలకి ఆయన ప్రేమ చూపుతూ రండి అని పిలుస్తున్న ప్రభు కప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఆ సిలువలో ఆయన దిగంబరిగా, ఆయన వస్త్రాలు కోల్పోయిన వాడిగా, ఆయన సిలువలో బలైన ఆ యొక్క బలియాగం యొక్క అర్థం ఏంటంటే, నేను నిన్ను వస్త్రంతో కప్పడానికి, ఆ గొర్రెపిల్లగా, నిర్దోషమైన గొర్రెపిల్లగా ఆ సిలువలో బలైపోతున్నాను నీ కోసం. నువ్వు కప్పబడాలి. నిన్ను క్షమించడానికి, నిన్ను క్షమించి కప్పుతాను, నిన్ను క్షమించి పైకి లేపుతాను, నీ బరువు తీసేస్తాను, నిన్ను కప్పుతాను. మూడోదిగా అక్కడ రాయబడిన మాట, ఇంకా నువ్వు చేసిన తప్పు మరి ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకోను, లెక్కలోకి తీసుకోను. అది క్షమాపణ. లెక్కలోకి రాదు. నువ్వు ఎంత ఘోరమైన పాపం చేసావో దాన్ని ఒక్కసారి నేను క్షమించానంటే, దాన్ని నా రక్తంతో నేను కడిగి పవిత్రపరిచి దానికి పరిహారం నేను చేశానంటే మరి అన్నటికీ జ్ఞాపకం చేసుకోను. దేవుని బిడ్డ, లెక్కలోకి తీసుకోను. ఇంత లోతైంది క్షమాపణ. ఇంత గొప్పగా చేశాడు నిర్దోషత్వాన్ని నిరూపించడానికి, మనల్ని నిర్దోషులుగా చేయడానికి మన దోషమంతా వేసుకున్న ప్రభువు మన నిర్దోషత్వానికి అంత గొప్ప కార్యం చేశాడు. మనం ఆత్మలో కపటం లేకుండా, ప్రభువా నువ్వు చేసింది ఖచ్చితమైన నా కోసం చేసిన గొప్ప కార్యం ఇది. ఈ కార్యాన్ని ఉన్నట్టుగా నేను నా పాపాన్ని ఒప్పుకొని నిన్ను నా హృదయంలోకి స్వీకరించి నీ చేత నేను నిర్దోషిగా ఎంచబడి, నీవు ఒక్కసారి డిక్లరేషన్ ఇచ్చావంటే గెజిట్లో పబ్లిష్ చేయాలి. పేరు మార్చుకుంటే, ఆ మధ్య మాకు బంధువైన ఒక వ్యక్తికి వేరే పేరుంటే ఆ పేరు మార్చుకుంటే ఆయన గెజిట్లో పబ్లిష్ చేయాలన్నారు. అదేంటంటే అనుకున్నాను. అయితే దేవుడు కూడా ఈరోజు గెజిట్లో పబ్లిష్ చేయాలి కదా. సరదా లోకంలో యుగాలు ఆ పరలోకానికి, భూలోకానికి నిత్యమైన నిర్దోషత్వం, నిశ్చయంగా అది నిత్యమైనటువంటి ధన్యత నీకు దయచేయడానికి ప్రభు నిర్దోషిగా ఎంచుతున్నాడు. నిర్దోషిగా. అందుకోసమనే ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైన మాట, ఎన్నటికి జరిగిన తప్పు ఎన్నటికి పరిగణలోకి తీసుకోకుండా క్షమించే యేసుక్రీస్తు ప్రభు. ఏల్ సలాక్ కంటే బహుగా క్షమించే దేవుడు. దేవుడు ఇచ్చిన గొప్ప కార్యమే. మనం ధన్యులుగా బ్రతకడానికి ఆయన మనకి ఎన్నో రీతులుగా మేలు చేశాడు, అద్భుతాలు చేశాడు. అయితే యెషయా 55వ అధ్యాయంలో అద్భుతమైన మాటలు ఇక్కడ ఉన్నాయి. ఆయన మన పట్ల చేసినటువంటి కార్యము ఎంత గొప్పదో
మరి 5వ వచనం 6వ వచనం, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆయన భక్తిహీనులు తమ మార్గమును విడువలను, దుష్టులు తమ తలంపులు మానవలను. వారు యెహోవా వైపుకు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపుకు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. ఇక్కడ ఏల్సలాక్ ఆయన నీ యొక్క భక్తిహీనమైన స్థితి, నీ చెడు తలంపులు, చెడు జీవితం మారితే బహుగా క్షమిస్తాడు, మరెన్నటికీ జ్ఞాపకం చేసుకోండి. అద్భుతమైన మాటలు. కాబట్టి వారు యెహోవా వైపుకు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడు. ఈరోజు మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి ఈ మాట ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప అద్భుతమైనటువంటి జీవితము ఇది యేసుక్రీస్తునందు. అందుకే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మనకు పాప క్షమాపణ కలుగు చేయడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి, మనల్ని ధన్యులుగా చేయడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభునందు మనకు చేసిన ఈ కార్యము ఎంత గొప్పదంటే మనల్ని పరిశుద్ధపరచాడు ఆయన. మరి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో, ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలి అర్పించి, ఇది సదాకాలం. అందుకే నిత్యమైన ధన్యత అని ఎందుకు చెప్పానంటే, దేవుని బిడ్డలారా, సదాకాలము ఈ పాపానికి పరిహారం జరిగిపోయింది. సదాకాలం నిలుచు ఒక్క బలి అర్పించి, అప్పటి నుండి తన శత్రువులు తన పాదపీఠంగా చేయబడే వరకు కనిపెట్టచ్చు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి మనకి సదాకాలం నిలిచేటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని మన జీవిత పాప క్షమాపణ కలుగు చేయడానికి ఆయన ఈ బలిని చేశాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువ త్యాగం ఎంత ధన్యకరంగా నిత్యమైనటువంటి ధన్యతను మనకు దయచేసింది. 14వ వచనం చూస్తే, ఒక్క అర్పణ చేత అయిన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. సదాకాలము సంపూర్ణులు. మనం అసంపూర్ణతలో లేదు, సగం లేదు, సగం కార్యం చేసి వదిలిపెట్టిన పరిస్థితి కాదు. సదాకాలము సంపూర్ణము, సదాకాలము పరిశుద్ధపరచబడ్డాము, సదాకాలము సమాధానపరచబడ్డాము, సదాకాలము ధన్యులమయ్యాము. కాబట్టి ఇంత ధన్యకరమైన జీవితం జీవించే దేవుని బిడ్డ భూమి మీద ధైర్యంగా ఉంటారు, భూమి మీద ఆనందంగా ఉంటారు, భూమి మీద నిరీక్షణతో ఉంటారు, భూమి మీద దేవుని కోసం కనిపెడుతూ ఉంటారు, ఆయన ఎంత నమ్మిక ఇస్తారు, యథార్థంగా జీవిస్తారు. కాబట్టి ఈ నిత్యమైన ధన్యతని కలిగిన నువ్వు దౌర్భాగ్యమైన స్థితిలోనూ లేవని తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభు నామములో, అవును తండ్రి, నువ్వు నన్ను నీ స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్నావు, నీ అమూల్యమైన రక్తంలో నన్ను కడిగావు, పవిత్రపరచావు, నీ సొత్తుగా చేసుకున్నావు, నీ బిడ్డగా నన్ను చేసుకున్నావు. కాబట్టి నేను నిత్యము ధన్యతలో ఉన్నాను. కాబట్టి పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. నిజంగా దేవుని వాక్యంలో మొదటి దావరి కీర్తనలో ఉన్న మాట, దుష్టుల ఆలోచన చొప్పున ఇక నడవక, పాపుల మార్గాలు ఇక నిలవక, అపహాసకులు కూర్చునే చోట్లో ఇక కూర్చోకూడదు, అది మరువబడింది. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానిస్తూ, అట్లాంటి ధ్యానం చేస్తున్న వారు ధన్యులు. ఒకప్పుడు జీవించి, ఒకప్పుడు దోషిగా ఉండి, ఒకప్పుడు పాపంతో ఉండి, ఒకప్పుడు అతిక్రమించి దుష్టుని ఆలోచన కదా ఎంత పని చేసింది. ఇప్పుడు నా వద్దు, దివారాత్రులు నీ వాక్యం ధ్యానిస్తూ ఉన్నవాడు ధన్యుడు. అటువాడు ఎలా ఉంటాడు? నీ వాక్యాన్ని ప్రేమించి యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ, ఒకప్పుడు పాపంలో ఆనందించి, ఒకప్పుడు పాప ఆలోచనలో ఆనందించి, ఒకప్పుడు పాప సహవాసాల్లో అక్రమాల్లో ఉండి, ఈరోజు ప్రభు చేత నిర్దోషిగా ఎంచబడిన నీవు దివారాత్రులు దేవుని వాక్యమందు ఆనందిస్తూ ధ్యానిస్తున్నప్పుడు ధన్యులు. ఎలా ఉంటారు? పరిస్థితులు విషమించేసాయి. అట్టివారు నీటి కాలువల ఎవరన్నా నాటబడిన వారై తన కాలమందు ఫలమిచ్చు చెట్లు వలె ఉంటారు. ఈరోజు ఫలాలు వచ్చే పరిస్థితి ఉందా? అసలు మనం బతుకుతామా? అసలు ఏంటండి ఇది అని మనుషులు ప్రశ్నిస్తుంటే, ధన్యకరమైన జీవితం కలిగిన బిడ్డ, దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డ, దేవుని వాక్యమందు ఆనందించే బిడ్డ, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన బిడ్డ, క్షమాపణ పొందిన బిడ్డ, గొప్ప రక్షణ పొందిన బిడ్డ, నిత్య జీవమనే వరమ పొందిన బిడ్డ, దేవుని యందు దేవుడుగా గల యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులనే ఆ ధన్యతలో ఆయన బిడ్డగా నిలబడిన వ్యక్తి
తన కాలంలో ఖచ్చితంగా ఫలిస్తారు. అందుకోసమే నేను ఇప్పుడు ఈ జీవితం అనేది ఫలానికి ఏమాత్రం కూడా యోగ్యమైన రీతిగా లేని పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు ఈ జీవితాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మనల్ని హెచ్చిస్తున్నాడంటే, మనం చాలా అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నాము. మన ఆత్మీయ స్థితి చాలా గొప్పదిగా ప్రభు చూస్తున్నాడు. ఎందుకనంటే ఇంత ధన్యకరంగా మనం ఉన్నామంటే మన విశ్వాసం ఆయన యందు ఉంది, మన నమ్మకం ఆయన యందు ఉంది. మరి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనం 7-8 యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలులని ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండను, వర్షము లేని సంవత్సరమున చింతనుండదు, కాపు మారదు. ఇది వర్షము లేని కాలం. పరిస్థితులు చాలా విషమించిపోయాయి. బహుభయంకరమైన వ్యాధులు, బహుభయంకరమైన మరి తెగుళ్ళు, అసలు బహుభయంకరమైనటువంటి అపాయాలు చుట్టూ ఉన్నాయి. కానీ పరిస్థితుల ప్రభావం బహుభయంకరంగా వ్యతిరేకంగా ఉంటే ఇది వెట్ట కలిగినను, కాల్చేస్తున్న పరిస్థితులు అంటే వెట్ట కలిగినను, అది వెట్ట కలిగినను దాని పరిస్థితి ఎలా ఉందంటే భయపడదు. అది వెట్ట కలిగిన, ఇప్పుడు వెట్ట కలిగింది. ఈ తీవ్రతకి, ఈ భయంకరత్వానికి, ఈ పరిస్థితుల తీవ్రత మనల్ని భయం పుట్టిస్తుందా? భయపడదు. వర్షము లేని సంవత్సరాల అసలు అది పచ్చగా ఉంటుంది, ఆకు మాడదు, కాపు మానదు. ఇదండి మన ధన్య జీవితం. కాబట్టి యెహోవా యందు నమ్మిక ఉంచిన వాడు ధన్యుడు. క్షమించబడిన దేవుని బిడ్డ, రక్షించబడిన దేవుని బిడ్డ, విశ్వాసగా ఉన్న దేవుని బిడ్డ, నిర్దోషిగా ఉన్న దేవుని బిడ్డ ఆయన యందు నమ్మిక ఇచ్చి ఈ వ్యతిరేక పరిస్థితుల్లో, ఈ భయంకరమైన పరిస్థితులు, భయానకమైన పరిస్థితుల్లో కాపు మానరు, భయపడరు. కాబట్టి దేవుని బిడ్డ ఈ స్థితిలో మనం ఉందాం, ఇటు ధన్యజీవులుగా, ఇటువంటి వారు. కాబట్టి దేవుని వాక్యం, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండను, అది కాలువలో ఓర్న దాని వేళ్ళు తన్నును, వెట్ట కళ్ళను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండదు, వర్షం లేని సంవత్సరం చింతనందదు, కాపు మానదు. కాబట్టి ఇటువంటి పచ్చని, స్వచ్ఛమైన, ఫలభరితమైన, శ్రేష్టమైన జీవితం ఈ వ్యతిరేక పరిస్థితుల్లో, అననుకూల పరిస్థితుల్లో, భయానకమైన పరిస్థితుల్లో దేవుని బిడ్డలు కలిగి ఉంటారని రుజువు చేస్తుంది ఇక్కడ. అట్టి ధన్యకరమైన జీవితంతో ధన్యజీవులుగా దేవుని మహిమార్థమై జీవించుదురుగాక. ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డ ఈ రీతిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇంకా నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభుకి నీ హృదయం తెరచి ఆ ప్రియ ప్రభువుని నీ హృదయంలో స్వీకరించి రక్షించబడి ఇటు ధన్యత పొందుకొదురుగాక. ప్రభు ఈ మాటలు దీవించుగాక. మీకు నా శుభవందనాలు. దేవా, ఈ మాటలు యేసయ్య నిబంధనలతో ముద్రించి నీ బిడ్డను రక్షించావు, రక్షణ పొందిన వాళ్ళ రక్షణలో నడిపించు. రక్షించబడ్డ ధన్యులు ప్రభు, వారి జీవితాల్లో ఉన్న ధన్యతను వారు తెలుసుకొని నీ కొరకు జీవించే ధన్యత, నీ కొరకు ఇంకా ప్రభావం, నీ మహిమార్దయ బ్రతికే కృప దయచేయమని యేసయ్య పవిత్రాన్ని ప్రార్థిస్తూ నీ రాకడికి నీ బిడ్డలు సిద్ధపరచమని వేడుకుంటూ నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించుగాక. మీకు నా శుభవందనాలు.